హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్లేస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో గల మహాకూట దేవాలయాల సమూహం దక్షిణ కాశీగా పేరొందింది. ఈ ప్రదేశము కర్ణాటక రాష్ట్రంలో బగల్కోట్ అనే జిల్లాలో మహాకూట అనే గ్రామంలో మాత్రం ఇది ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికే. ఈ రోడ్డు గుండా మాత్రం వెళ్తూ ఉండాలి. ఇది మొత్తం ఒక కొండ ప్రాంతము. ఇక్కడెక్కడ చూసినా కూడా కొండల ప్రాంతాలే కనిపిస్తూ ఉంటాయి. వాటి మీదకెళ్ళి రోడ్స్ ఇలా వేసి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే దక్షిణ కాశీగా పేరొందింది. అంటే కాశీకి దక్షిణ ముఖానిగా ఉన్న శివుని ఆలయాలన్నింటినీ దక్షిణ కాశీగా మాత్రం పేరొందడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వాటరు అన్నీ కూడా అక్కడి నుంచి ఊట రూపంలో వస్తాయి అని అయితే చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే దక్షిణ కాశీ. ఇక్కడ చూస్తున్నది ఇది ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభాన్ని వెనకాల ఒక నూతి ఉంటుంది. దానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. అది మీకు తర్వాత చెప్తాను నేను. ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ధ్వజస్తంభము. ఇట్లాగే ముందుకెళ్తూ ఉందని ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి. అక్కడ అవి వచ్చేసి వంటలు అవి వండుకోవడానికి, బట్టలు అలా ఆరేసుకోవడానికి అవి కట్టడం అయితే జరిగింది. ఇది చూపిస్తున్నది వచ్చేసి మనం ముందు గుళ్ళోకి ఎంటర్ అయ్యే ప్లేస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దక్షిణ కాశీ అని రాసింది కన్నడలో. ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే గుడికి ముందుగానే మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన నూతి ఉంటుంది. ఇందులో తాబేళ్ళు అన్నీ కొన్ని చిన్న చిన్న జీవరాశులు మాత్రం అందులో ఉంటాయి. ఇది మాత్రం హిందువులకి ముఖ్యమైన ప్రార్థనా స్థలము. ఈ ఆలయాలు వచ్చేసి 6వ లేదా 7వ శతాబ్దానికి చెందినవి అని అయితే చెప్పడం జరుగుతుంది. బాదామి చాళుక్య రాజవంశం యొక్క ప్రారంభ రాజులచే ఇదైతే నిర్మించబడ్డది అని అయితే పురాణాల్లో రాసి ఉన్నది అని చెప్తున్నారు. ఆలయాలు సమీపంలోనే ఐహోల్ దేవాలయాలు చాలా నిర్మించబడైతే ఉన్నాయని మనకు ఉంది. అంటే కాంప్లెక్స్లో అంటే చాలా గుళ్ళ సమూహాలుగా మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మొత్తం వీటి మీద రాసి ఉన్న భాష మాత్రము కన్నడ భాష, సంస్కృత భాషలో మాత్రం రాసున్నాయని అయితే అందరూ చెప్పడము, చరిత్రలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవే ఆ గుడి. ఈ గుడి లోపలికి వెళ్తే మనము ఇక్కడ మనకు చాలా గుళ్ళ సమూహాలు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఉన్న ఆ కొలను ఏదైతే ఉందో దానికి చాలా ప్రత్యేకత ఉంది. దాని చుట్టూతా మొత్తం దేవాలయాలు ఉంటాయి. అందుకోసమే మహాకూట దేవాలయాలు అని అంటారు, సమూహం అని అయితే అంటారు. ఇక్కడ చుట్టూ మొత్తము 5 దేవాలయాలు అయితే చుట్టూ ఉన్నాయి. ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఇది నంది విగ్రహం. ఇప్పుడు ఇలాగే వెళ్తుందని ఇవి కొలను ఇక్కడ ముందు ఉంటుంది. మిడిల్లో కొలను ఉంటే చుట్టూతా ఈ దేవాలయాల సమూహం అయితే మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క దేవాలయం మీద కూడా ఎలా చెక్కారో చూడండి. అసలు అప్పట్లో అలా శిల్పి నైపుణ్యాలను మాత్రం మనం చాలా చెప్పుకోవచ్చండి. వాళ్ళు ఎంతో అద్భుతంగా చెక్కారు. ముందు చూపిస్తున్నాను. అది ఇక్కడ మొత్తం దేవాలయాలు, విగ్రహాలు, మహాశివుడి లింగాలు ఇవే మనకు దర్శనమిస్తుంటాయి. ఇదిగోండి అదే కొలను. ఈ కొలంలో మాత్రం ఎప్పటికీ వాటర్ అయితే ఉంటాయి. అవి ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ ఏ కాలంలో అయినా ఇందులో వాటర్ లేకపోవడం అనేది ఉండదు. ఎప్పుడు చూసినా నీరు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. అవి మరి ఇంతమంది ఇలా చేసినా కూడా అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పటికీ వాటర్ వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మరి వీటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ తెలియదు. అది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. ఇక్కడ మిడిల్లో ఉంది కదా, అక్కడ ఆ దేవతకి మాత్రము 5 పంచముఖ సైడ్లుగా మాత్రం ముఖాలు చెక్కి ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఈ కొలనులోకి దిగి ఇక్కడ మనం స్నానాలు అయితే చేస్తారు. ఈ వాటర్కి మాత్రం ఇందులో చేసిన వాళ్ళకు కూడా చాలా వరకు ఏవైనా డిసీజెస్ కానీ ఏవైనా ఉంటే నయమవుతాయి అని అయితే నమ్మడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కింద నుంచి వచ్చే వాటర్వి ఈ ఊట అనేది కాశీ నుంచి ఉన్నది అని అయితే పురాణాల్లో చెప్పడం అయితే జరిగిందంట. ఈ కొలనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో మాత్రం ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా టికెట్ అనేది అయితే లేదు. ఇక్కడ ప్రత్యేకత.
వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇదండి మహాకూట ఆలయం.